ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మనందరికీ ఇష్టమైన మైక్రో క్యాప్ స్టాక్స్ తో మీ ముందుకు వచ్చాను. వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఏదైనా వ్యాపారం ప్రారంభ దశలో ఎదగడం అనేది అంత సులభం కాదు. ముఖ్యంగా మైక్రో క్యాప్ సెక్టార్ లో ఇది మరింత కష్టం. చాలా చిన్న కంపెనీలు మంచి అవకాశాలతో మొదలవుతాయి, కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే లాంగ్ టర్మ్ లో సక్సెస్ఫుల్ గా ఎదగలవు. ఎందుకంటే ఇనీషియల్ లెవెల్లో ఉండే ఉత్సాహం పనులను ఇంప్లిమెంటేషన్ చేసేప్పుడు ఉండకపోవచ్చు, లేదా బ్యాలెన్స్ షీట్ మీద డెట్లు అప్పులు ఒత్తిడి పెరిగిపోవచ్చు. మరికొన్ని కంపెనీలు వృద్ధి మొదలైన కొద్ది రోజులకే తమ పోటీ తత్వాన్ని కోల్పోతుంటాయి. అందుకే మైక్రో క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కేవలం షార్ట్ టర్మ్ నెంబర్లు మాత్రమే చూడకూడదు. అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఆ కంపెనీ లోపల సైలెంట్ గా ఏదైనా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందా? మార్కెట్ పూర్తిగా గుర్తించక ముందే ఏ కంపెనీలు అయితే తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటాయో, కస్టమర్స్ తో మంచి సంబంధాలను బలపరుచుకుంటాయో అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ కు అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకుంటాయో అవే భవిష్యత్తులో అతిపెద్ద సక్సెస్ఫుల్ కంపెనీలుగా నిలుస్తాయి. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో కంపెనీ క్వార్టర్స్ ఫలితాలు అప్పుడప్పుడు అటు ఇటుగా ఉండొచ్చు. షేర్ ధరలు కూడా భారీగా పెరగటం లేదా తగ్గడం జరగవచ్చు. కానీ ఆర్థిక క్రమశిక్షణతో ఉంటూ మార్కెట్ లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే కంపెనీలు చివరకు తమ ప్రస్తుత స్థాయి కంటే ఊహించిన స్థాయికి ఎదుగుతాయి. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న 5 హై గ్రోత్ మైక్రో క్యాప్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్. గతంలో చాలా సార్లు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. వీరు క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ వంటి అత్యంత కీలక రంగాలకు అవసరమైన విడిభాగాలను తయారు చేస్తారు. ఎవరైనా సరే ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ లో రావాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే వీరు తయారు చేసే ఉత్పత్తులు అత్యంత సంక్లిష్టమైనవి అండ్ ప్రత్యేకమైనవి కూడా. ప్రస్తుతం ఫ్యూయల్ సెల్స్, ఏరోస్పేస్ అండ్ న్యూక్లియర్ ఎక్విప్మెంట్ కు భారీగా డిమాండ్ పెరగడంతో ఈ కంపెనీ వృద్ధి మరో దశకు చేరుకుంది. కంపెనీ ఆర్థిక ఫలితాలు చూస్తే సేల్స్ డిసెంబర్ 2024 కి 174 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 2025 కి 278 క్రోర్స్ పెరిగింది. నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 24 లో 16 కోట్లుంటే డిసెంబర్ 25 కి 35 క్రోర్స్ పెరిగింది. కంపెనీ ఎబిటా మార్జిన్లు 19.1% నుండి 23% మెరుగుపడ్డాయి. పనితీరులో నాణ్యత అండ్ సరైన ఉత్పత్తుల ఎంపికే దీనికి కారణమని మేనేజ్మెంట్ చెప్తుంది. కంపెనీ చేతిలో ప్రస్తుతం భారీ ఆర్డర్లు ఉన్నాయండి. FY26 మొదటి 9 నెలల్లోనే వీరు 1000 కోట్ల విలువైన ఫ్యూయల్ సెల్ ఆర్డర్స్ ను పొందారు. డిసెంబర్ 2025 నాటికి వీరి వద్ద దాదాపు 2300 కోట్ల ఆర్డర్లు ఉండగా FY26 చివరి నాటికి ఇది 2800 కోట్లు చేరుతుందని అంచనా. భవిష్యత్ అవసరాలకు ఎంటార్ భారీగా ప్లాన్ చేస్తుందండి. ప్రస్తుతం ఉన్న 8000 యూనిట్ల ఫ్యూయల్ సెల్ సామర్థ్యాన్ని FY26 నాటికి 12000 యూనిట్లకు, అలాగే FY27 నాటికి 20000 యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు 50 నుండి 60 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. కస్టమర్స్ నుండి వచ్చే అడ్వాన్సులు అండ్ మెరుగుపడుతున్న క్యాష్ ఫ్లోల ద్వారానే ఈ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ట్రెండ్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ ధర 6507 అటు ఇటుగా ఉందండి. ఇండస్ట్రీ PE 67.9 ఉంటే స్టాక్ PE 295 ఉంది. చాలా ఎక్కువ ప్రీమియం లో ఉంది. అంటే మార్కెట్ ఈ కంపెనీ భవిష్యత్తు వృద్ధిపై చాలా ఆశలు పెట్టుకుందని మనకు అర్థమవుతుంది. బట్ 52 బిగ్ సైడ్ ఈ స్టాక్ జస్ట్ 4.13% మాత్రమే పడిపోయి ఉంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ మిసైల్స్, అండర్ వాటర్ వెపన్స్, ఏవియానిక్స్ అండ్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ లో వాడే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానికల్ మెకానికల్ సిస్టమ్స్ ని తయారు చేస్తుంది. మన దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం ఈ కంపెనీకి ఒక పెద్ద వరంగా మారింది. డిసెంబర్ 2025 క్వార్టర్ లో ఈ కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక క్వార్టర్లీ ఆదాయం నమోదు చేసింది. ఇక సేల్స్ డిసెంబర్ 2024 లో 148 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 2025 కి 252 కోట్లకు వచ్చిందండి. నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 2024 లో 18 కోట్లుంటే డిసెంబర్ 25 కి 23 కోట్లు పెరిగింది. అయితే ఎబిటా మార్జిన్స్ 26% నుండి 20% తగ్గిందండి. కంపెనీ తన కార్యకలాపాలను వేగంగా విస్తరించడం వల్ల ఉద్యోగుల ఖర్చులు, కొత్త ప్లాంట్ల ఏర్పాటు అండ్ R&D పై పెట్టిన పెట్టుబడులే దీనికి కారణం. కంపెనీ భవిష్యత్ అండ్ ఆర్డర్ బుక్ విషయానికి వస్తే డిసెంబర్ 2025 నాటికి వీరి వద్ద 1300 కోట్ల విలువైన ఆర్డర్స్ ఉన్నాయి. రాబోయే 3 ఏళ్లలో కోర్ బిజినెస్ నుండి 45 to 50% వృద్ధిని సాధిస్తామని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా మిసైల్ సిస్టమ్స్, యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ అండ్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ నుండి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ గ్రోత్ కోసం కంపెనీ తన ప్లాంట్ ను భారీగా విస్తరిస్తుంది. ఇప్పటికే సుమారు 150 కోట్ల పెట్టుబడితో కొత్త ఫెసిలిటీస్ ని ప్రారంభించారు. ముందు మరో 100 నుండి 150 కోట్లు అదనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను బ్యాంక్ లోన్లు, కంపెనీ లాభాలు అండ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా సమకూర్చున్నారు. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 318 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. ఇండస్ట్రీ PE 67.9 ఉంటే స్టాక్ PE మాత్రం 127 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. 52 బిగ్ సైడ్ స్టాక్ 10.4% కరెక్షన్ జరిగి ఉంది. మన లిస్ట్ లో మూడో కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్. జాగిల్ కంపెనీ ఒక ఫుల్ స్టాక్ కార్పొరేట్ స్పెండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ గా చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీలు తమ ఉద్యోగుల ఖర్చులు, రివార్డులు అండ్ ఇతర అలవెన్స్లను డిజిటల్ గా నిర్వహించడానికి ఇది ఒక ఫిన్టెక్ ప్లాట్ఫామ్. మొదట్లో కేవలం రివార్డులతో మొదలు
మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు మల్టిపుల్ ఆదాయాల మార్గాల వైపు మళ్ళింది. ఈ కంపెనీ వృద్ధి చాలా వేగంగా ఉంది. సేల్స్ డిసెంబర్ 24 లో 336 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 498 క్రోర్స్ కు పెరిగింది. నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 24 లో 20 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 36 క్రోర్స్ కు చేరింది. ఎబిటా మార్జిన్లు కూడా గత ఏడాదితో పోలిస్తే 9% నుండి 10% పెరిగాయి. కంపెనీ ఎదుగుదల వెనక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయండి. మొదటిది విస్తృతమైన కస్టమర్ బేస్. ప్రస్తుతం వీరు 3700 పైగా కార్పొరేట్ క్లయింట్లకు అండ్ 37 lakhs మంది యూజర్లకు సేవలు అందిస్తున్నారు. జోయర్, ఫ్లిట్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ వంటి ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. రెండో గ్రోత్ రీజన్ ఎక్విజిషన్. ఇటీవలే వీరు రియో మనీ, ప్రస్తుతం ఇది జాగ్ మనీగా ఉంది, అనే ఫిన్టెక్ స్టార్ట్అప్ ను కొనుగోలు చేశారు. దీని ద్వారా తమ వద్ద ఉన్న 37 లక్షల మంది జీతాలు తీసుకునే యూజర్స్ కు క్రెడిట్ కార్డులు అండ్ ఇతర రీటైల్ ఫిన్టెక్ సేవలను అందించబోతున్నారు. ఇది రాబోయే 4 నుండి 5 ఏళ్లలో 500 కోట్ల ఆదాయ అవకాశంగా కంపెనీ భావిస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ జాగ్ లేక్ ఒక పెద్ద బూస్ట్ ఇవ్వబోతున్నాయి. ఎందుకంటే ఈ కొత్త ట్యాక్స్ విధానంలో మీల్స్ కార్డ్స్, ఫ్యూయల్ బెనిఫిట్స్ అండ్ ఇతర అలవెన్స్లకు సంబంధించిన పన్ను మినహాయింపులు పెరగటం వల్ల చాలా కంపెనీలు జాగ్లే అందించే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఉత్పత్తులను వాడటం మొదలు పెడతాయి. ప్రస్తుతం క్యాష్ బ్యాక్ అండ్ ఇన్సెంటివ్ ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మార్జిన్లు తక్కువగా అనిపించినా రాబోయే 5 to 7 years లో ఎబిటా మార్జిన్లు 14 to 15% తీసుకెళ్లడం మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 254 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈ 26.9 ఉంటే స్టాక్ పిఈ 27.7 ఉంది. ఓకే, రీజనబుల్, అట్రాక్టివ్ గా ఉంది. బట్ 52 వీక్స్ అయింది స్టాక్ 46% కరెక్షన్ జరిగింది. మన లిస్ట్ లో 4వ కంపెనీ నార్త్ ఇండియా రైజింగ్ స్టార్ యథార్థ హాస్పిటల్ అండి. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న హాస్పిటల్ చైన్లలో ఒకటి. కొత్త హాస్పిటల్ నిర్మించడం, ఉన్న వాటిని ఎక్స్పాండ్ చేయడం అండ్ ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులో తీసుకురావడం ద్వారా వీరు మార్కెట్ లో తమ పట్టును పెంచుకున్నారు. డిసెంబర్ 2025 కి అదిరిపోయే రిజల్ట్స్ కనపడుతున్నాయండి. సేల్స్ డిసెంబర్ 2024 లో 219 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 320 క్రోర్స్ చేరింది. నెట్ ప్రాఫిట్ కూడా డిసెంబర్ 24 లో 30 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 43 క్రోర్స్ చేరుకుంది. కంపెనీ ఎబిటా మార్జిన్స్ 23.2% గా ఉంది. అయితే కొత్త ఆసుపత్రుల ప్రారంభ ఖర్చులను పక్కన పెడితే ఇది ఏకంగా 29.2% ఉండటం విశేషం. యథార్థ హాస్పిటల్ లాభాలు పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు. ఒకటి, కొత్త ప్లాంట్ సక్సెస్ అండి. ఢిల్లీలోని మోడల్ టౌన్ అండ్ ఫరీదాబాద్ లోని కొత్త హాస్పిటల్స్ తమ మొదటి ఫుల్ క్వార్టర్ లోనే 27.9 క్రోర్స్ ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా ఇక్కడ ఇన్సూరెన్స్ అండ్ క్యాష్ పేషెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల లాభాలు మెరుగ్గా ఉన్నాయి. రెండోది మెరుగైన సర్వీసెస్ అండి. ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచడం వల్ల ఒక పేషెంట్ ద్వారా వచ్చే సగటు ఆదాయం అంటే ఏఆర్పిఓపి 10% పెరిగి 33,744 కు చేరుకుంది. అండ్ కంపెనీ తన విస్తరణ ప్రణాళికలను చాలా అగ్రెసివ్ గా అమలు చేస్తుంది. ఇటీవలే ఆగ్రాలో 250 బెడ్ల హాస్పిటల్ కొనుగోలు చేశారు. అది ఇప్పటికే లాభాల్లోకి రావడం గొప్ప విషయం. ప్రస్తుతం ఉన్న 2,550 బెడ్ల సామర్థ్యాన్ని రాబోయే కొద్దేళ్లలో 5,000 నుండి 6,000 బెడ్లకు పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం సుమారు 1,500 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉంది. డిసెంబర్ 2025 నాటికి దాదాపు వీరి వద్ద 200 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 856 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈ చూస్తే 50.3 ఉంటే స్టాక్ పిఈ 49.3 ఉంది. రీజనబుల్ గా ఉంది అనుకోవచ్చు. అండ్ 52 వీక్స్ అయింది స్టాక్ జస్ట్ 3.48% మాత్రమే పడిపోయి ఉంది. ఈ రోజు మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ బట్ నాట్ లీస్ట్ అండి, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్. టెక్స్మాకో రైల్ అంటే మనకు కేవలం రైలు వేగాలను తయారు చేసే కంపెనీగా తెలుసు కదా. కానీ ఇప్పుడు ఈ కంపెనీ తన రూపురేఖలను మార్చుకుంటుంది. కేవలం వేగాలకే పరిమితం కాకుండా మెట్రో సిస్టమ్, సిగ్నలింగ్, రైల్వే సేఫ్టీ, మనందరూ తెలుసులండి కవచ్ అండ్ ఎగుమతులు వంటి విభాగాలకు అడుగు పెడుతూ టెక్స్మాకో 2.0 గా అవతరిస్తుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితులను ఒకసారి చూస్తే సేల్స్ డిసెంబర్ 2024 లో 1,086 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 1,041 క్రోర్ గా ఉంది. నెట్ ప్రాఫిట్ డిసెంబర్ 24 లో 47 క్రోర్స్ ఉంటే డిసెంబర్ 25 కి 39 క్రోర్స్ తగ్గిందండి. ఈ క్వార్టర్ లో అమ్మకాలు తగ్గడానికి ప్రధానమైన కారణం మొదటిగా చెప్పుకోవాల్సింది రైల్వే ఇండస్ట్రీలో ఉన్న వీల్ సెట్ కొరత. దీనివల్ల వ్యాగన్స్ ఉత్పత్తి అనుకున్న దానికంటే 60 to 65% మాత్రమే జరిగింది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడుతుంది. కంపెనీ వద్ద ప్రస్తుతం 5,600 కోట్ల భారీ ఆర్డర్ బుక్ ఉండటం విశేషం. కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ మాత్రం చాలా అదిరిపోతుందండి. రాబోయే 3 నుండి 5 ఏళ్లలో తమ బిజినెస్ ను రెట్టింపు చేయాలని మేనేజ్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వీరు ఫోకస్ చేస్తున్న అంశాలు 3. ఒకటి, మెట్రో అండ్ ఈఎంయు కోచ్లు అంటే మెట్రో రైళ్ల తయారీలో పట్టు సాధించడం. 2, కవచ్. భారతీయ రైల్వేలో ప్రవేశపెడుతున్న ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కవచ్ ఆర్డర్స్ పై దృష్టి పెట్టడం. 3, సిగ్నలింగ్ అండ్ సేఫ్టీ అండి. రైల్వే
సాఫ్ట్వేర్ నెట్వర్క్స్ ను మోడర్నైజేషన్ ప్రాజెక్టులను దక్కించుకోవటం, ఫైనల్ గా ఎక్స్పోర్ట్స్ విదేశీ మార్కెట్ల నుండి కూడా ఆర్డర్లు మళ్లీ పెరగటం వీరికి కలిసి వచ్చే అంశంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం కరెంట్ మార్కెట్ లో 112 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈ 30.5 ఉంటే స్టాక్ పిఈ 27.3 ఉంది. చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది. బట్ 52 వీక్స్ అయింది స్టాక్ 40.8% కరెక్షన్ జరిగింది. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, ఒక మాట అండి, స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలంటే ఎప్పుడూ పేరున్న పెద్ద కంపెనీలే వెంటపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అసలైన జాబ్ పాట్ అవకాశాలు కంపెనీలు ఇంకా మొలక దశలో ఉన్నప్పుడే దొరుకుతాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ చిన్న కంపెనీలు పట్టుకోవటమే మైక్రో క్యాప్ ఇన్వెస్టింగ్ లో ఉన్న అసలైన కిక్కు. అయితే ఇది కొంచెం కష్టమే. క్లిక్ అయితే మాత్రం లాభాలు మామూలుగా ఉండవు. తేడా వస్తే అంతే. చాలా కంపెనీలు గాలి ఉన్నప్పుడు దీపం పెట్టినట్టు కొన్ని రోజులు బాగానే కనిపిస్తాయి. కానీ ఏవైతే క్వాలిటీతో ముందుకెళ్తాయో అవే రేపటి మల్టీ బ్యాగర్లు అవుతాయి. మనం ఇందాక మాట్లాడుకున్న కంపెనీలన్నీ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ లో ఉన్నవే. కాకపోతే ఈ చిన్న స్టాక్స్ పట్టణ నిలకడగా ఉండవు. కాబట్టి రిస్క్ తీసుకునే దమ్మున్నోళ్లే వీటి జోలికి వెళ్ళడం మంచిది. సో ఫ్రెండ్స్, ఈ మైక్రో క్యాప్స్ ఎనాలిసిస్ మీకు నచ్చిందని ఆశిస్తాను. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. అలాగే మన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ గ్రూప్ అన్నింటిలోకి షేర్ చేసి గట్టిగా హైప్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేయడానికి మంచి బూస్ట్ ఇస్తుంది. మీ పోర్ట్ఫోలియోలో ఏమైనా మైక్రో క్యాప్ స్టాక్స్ ఉన్నాయా? అయితే కింద కామెంట్ లో సెక్షన్ లో మాతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. హ్యాపీ ఇన్వెస్టింగ్.